ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ టార్చర్ మర్చిపోలేకపోతున్నాను. పిచ్చెక్కిపోతోంది. సరే వేసుకో బ్రదర్. వేసుకోనయా నువ్వు. కాసేపు మాట్లాడి కంపెనీ ఇస్తారుగా. టక్కున అయిపోద్దులే. ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఆగలేను. ఈ టైంలో ఎవరు బ్రదర్? నేను చూస్తాను బ్రదర్. వద్దు నువ్వు వద్దులే బ్రదర్. నీకోసమే అయి ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడతావు. నేను ఇక్కడ ఆగలేను. వాసన తాగు తాగు అంటోంది. ఒక్క ముక్కలో పడుకున్నాడని చెప్పి పంపించేసి వస్తాను బ్రదర్. సరే. ఏం చేస్తున్నారు సార్? రేయ్ ఎవడ్రా నువ్వు? రేపు ఫంక్షన్ కదా సార్, మిర్చి లైట్లు వేయడానికి వచ్చాను. అది చెప్పు ముందు గాడిద. నేనేం చేస్తే నీకెందుకురా? ఆయన రేపు రావచ్చు కదా. పా. ఇప్పుడు కడితేనే కదా సార్ రేపు వెలుగుతాయి. ఒక్క ముక్క చెప్పి పంపిస్తానని ఇన్ని ముక్కలు మాట్లాడుతున్నాడు. ఏమో. ఎవరు బ్రదర్? మీరున్నారా సార్? ప్రసాదా? లైట్లు వేయాలి సార్. వేసుకో. అలాగే సార్. ఒక్క ముక్కలో ఇలా అయిపోవాలి సార్. ఓ లాక్కూడదు. సర్లే కానీ వెళ్ళ వెళ్ళ. బాణపొట్టేసుకుని గుద్దేసిందే కాకుండా లాజిక్లు మాట్లాడుతున్నాడు భయ్యా, లాజిక్లు. సరే బ్రదర్, అతని పనులు అతను చేసుకుంటాడు. నీ పెగ్గు పని నువ్వు చూసుకో. ఓ గుట్టక పడితే గాని బుర్ర కూల్ కాదు. మళ్ళీ ఎవడు భయ్యా? నేను చూస్తా. వద్దు బ్రదర్. ఈసారి నేనే నువ్వు పడుకున్నావని ఒక్క ముక్క చెప్పి పంపించేస్తాను. నోటికాడి మందు కింద పెట్టించేస్తున్నారు. ఈ కష్టాలు ఏ తోటి తాగుబోతుకి రాకూడదు బ్రదర్. తమ్ముడు పడుకున్నాడు. ఏ తమ్ముడ్రా? నువ్వా అమ్మా? నువ్వు పెట్టే టార్చర్కే రిలాక్స్ అవుదాం అనుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావా? కోప్పడకరా, నేను చెప్పేది విను. ఆ రాజ్యమేనా లాయర్తో మాట్లాడేది? నేను కూడా ఇప్పుడే ఒక లాయర్తో ఫోన్ మాట్లాడాను. నువ్వు నీ లాయరు ఎక్కడ దొరికారా నాకు అసలు? వాణ్ణి నిన్ను తెరిచి పారేస్తాను. ముందుకని చాలు. అదేంట్రా, తల్లితో ఇలాగేనా మాట్లాడేది? మరి కొడుకు నువ్వు రిలాక్స్ అవనివా? 100 కోట్లు వచ్చేసాక అంతా రిలాక్సే కదరా. అప్పటిదాకా నీ గోల భరిస్తూ చావమంటావా? పిచ్చెక్కి రోడ్లు పట్టుకొని తిరుగుతా, పర్లేదా? వద్దురా. అయితే వెళ్ళిపోమ్మా. సరే 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 సరే, రేపొద్దునే మాట్లాడుకుందామే. సరే పో. రేపు మళ్ళీ అదే గోల. నా వల్ల కాదు. ఒకటి కాదు 2 పెగ్గులు వేయాల్సింది. ఎవరు బ్రదర్? అమ్మా? అవును బ్రదర్, చంపుకు తింటోంది. అన్నయ్య నువ్వు తాగే అన్నయ్య. తాగేస్తా. ఇప్పుడు కూల్ అయ్యావా? ఇంకొకటి పడితే అయిపోతా. కానీ ఏంటి బ్రదర్స్ నాకు హింస? ప్రశాంతంగా 2 పెగ్గులు వేసుకునే అదృష్టం కూడా లేదా నాకు? ఈసారెవరు? మా అమ్మే. అసలు ఏం చేస్తున్నాను చెక్ చేయడానికి వచ్చి ఉంటుంది. మనం దొరుకుతామా? నేను చూసొస్తాను. వెళ్ళు. ఏంటమ్మా నువ్వు? మాధవ్ గారు, నేను. అక్షర తాగడానికి తెచ్చుకున్నారా? ఆల్రెడీ తాగుతున్నాను కదా. తాగుతున్నారా? నేను అడిగింది వాటర్ అండి. అదే వాటరే. ఏంటిది స్మెల్ వస్తుంది? స్మెల్ ఏముంది? అక్షర అక్షర, ఏం స్మెల్ అక్షర? మాకేం రావట్లేదు కదా. కానీ నాకొస్తుంది. ఏం చేస్తున్నారండి?
చిప్స్ ప్యాకెట్ ఏంటి? అదా, ఇందాక పిల్లలు తింటుంటే ఒక టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఒక ప్యాకెట్ తెచ్చుకొని తిందామని అక్కడ పెట్టాను, అక్కడ పడిపోయి ఉంటుంది. నాకేదో డౌట్గా ఉంది. మా మీద డౌటా? మేము నిప్పులం కదా. ఒకసారి జరగండి. జరగండి. ఇదేనా మీ నిప్పు? తప్పుగా అనుకోక అక్షర, మా ఫ్రెండ్స్ ఇందాకొచ్చి ఇంకో కొత్త బ్రాండ్ వచ్చిందిరా, ఒంటికి చాలా మంచిది తాగు అని ఇస్తే మెడిసిన్ లాగే తీసుకుంటున్నానంతే. బ్రదర్, కలెక్టర్ దగ్గర కహానీలు పంచేవు, వినదు. ఏంటి బావగారిది? ఏం లేదు అక్షర, మా అమ్మ గోలు తట్టుకోలేకే ఇదంతా. తమ్ముణ్ణి, మీ ఆయన్ని నేనేం చెడగొట్టలేదు. తాగను అనగానే నేను అసలేమీ అడగలేదు. మీరు అడిగినా ఈయన తాగరు. ఒకరు చెడగొడితే చెడిపోయే మనిషి ఈయన కాదు. ఈయనేంటో నాకు బాగా తెలుసు. ఇది జంటంటే ఇలా ఉండాలి. కానీ మీరు మాత్రం ఇలా తయారవ్వద్దు. చచ్చ, ఈ ఒక్కసారే. హ్మ్. వాటర్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాను అక్షర, నువ్వు వెళ్ళి పడుకో. మ్, సరే. ఆ, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. వరస పెట్టొచ్చి వస్తూనే ఉన్నారుగా. అబ్బే అదేం లేదు. రేపు ఫంక్షన్ ఉంది, త్వరగా పడుకోండి. అలాగే అక్షర, కోడి కుయ్యక ముందే లేచి దాన్ని నేనే లేపుతా. మ్, చూస్తా. అన్నయ్యకి తాగడానికి కూడా సుఖం లేకుండా పోయింది. అవును తమ్ముడు, మొత్తం తాగేస్తా. ఏ అన్నయ్య, బ్రదర్, ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? బుర్రలే పోతున్నాయంటే ఒక్కరు ఆరోగ్యం ఏముందిలే బ్రదర్. మీకంటే టెన్షన్స్ వాటంతట అవే పోతాయి. నాకిది తాగితేనే పోతాయి. పోతాయి బ్రదర్, పోతాయి. బ్రదర్, అయ్యో అన్నయ్య, బ్రదర్. ఇంకా కోడొచ్చి లేపినా లేవడు. మనం లేపుతాంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.